ఒకప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇస్తే పోస్ట్ వచ్చింది, అమెరికా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు మెయిల్ వచ్చింది అని అనేవారు. అంతకుముందు ఇంకా యాన్షియన్ డేస్కి వెళ్ళిపోతే పావురాల ద్వారా ఉత్తరాల బట్వాడా జరిగేదని మనం చందమా కథల్లో చదివాం. ఆ పోస్టే కాదు, టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ కాదు, స్పీడ్ పోస్ట్లు, టెలిగ్రామ్లు, పోస్ట్లు, రిజిస్టర్డ్ పోస్ట్లు, కొరియర్ సర్వీసులు, ఇలా రకరకాలుగా మారి ఆఖరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ రావడంతో ఇంటర్నెట్ అనేక రూపాల్లో మన జీవితాలను మార్చినట్లే మన మధ్య మెయిల్ అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఒకరికొకరు సంప్రదించుకోవడానికి కూడా మార్చేసింది. దాంతో మన జీవితాల్లోకి ప్రవేశించింది ఈమెయిల్. ఒక 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఈమెయిల్ అంటే చాలామందికి తెలియదు. ఆ రోజుల్లో జోకులు కూడా వచ్చేవి. ఒక టీచర్ను నీకు ఈమెయిల్ ఉందా అంటే మా ఎంఈఓ సార్ ఇంక ఇవ్వలేదు అని అన్నారు అని చెప్పి అప్పుడు జోకులు వేసుకునేవాళ్ళు. లేదు నీకు ఈమెయిల్ ఉందా అని అడిగితే సార్ ఆఫీస్లో లేదు, ఇంట్లో ఉంది అని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పేవాళ్ళని చెప్పి జోకులు వేసుకునేవాళ్ళు. అది నిజం కాకపోవచ్చు, కానీ అలా జోకులు వేసుకునేవారు. సో అలా మొదలైన ఈమెయిల్ ఇప్పుడు మన జీవితాల్లో భాగమైంది. ఇప్పుడు జీమెయిల్ లేకుండా, ఈమెయిల్ లేకుండా, జీమెయిల్ మాత్రమే ఈమెయిల్ కాదు, అది మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ కావచ్చు, అది యాహూ కావచ్చు, ఈవెన్ ఐక్లౌడ్ వాడుతున్న వారు కావచ్చు. ఇలా ఆధునికమైన ఈమెయిల్ సేవల్ని వాడేవారు మన జీవితంలో ఇప్పుడు భాగమయ్యారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ డే 300 బిలియన్ 300 బిలియన్ అంటే 1 బిలియన్ ఇది 100 crore. 300 బిలియన్ ఈమెయిల్స్ పంపుతూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. 300 బిలియన్ అంటే పక్కకు 100 పెడితే 30,000 కోట్ల ఈమెయిల్స్ ఇస్తూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. చూడండి మీరు ఏ స్థాయిలో ఈమెయిల్స్ ఉన్నాయని. ఈమెయిల్ మీకు తెలిసిన వాళ్ళ నుంచే రావాలని ఏం లేదు, మీకు తెలియని వాళ్ళ నుంచి కూడా ఈమెయిల్స్ వస్తాయి, స్పామ్స్ వస్తాయి, ప్రమాదకరమైన సైబర్ క్రిమినల్స్ నుంచి కూడా మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అందుకే మనం జాగ్రత్త పడుతూ కూడా ఉండాలి. సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఆల్రెడీ జీమెయిల్ లాంటి వాళ్ళు 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం అది. సో అందువల్ల ఈ ఈమెయిల్ అంటేనే జీమెయిల్ అనే భావన ఉంటుంది మనకు. కానీ జీమెయిల్ ఒక్కటే కాదు, ఈమెయిల్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇతరులు కూడా ఉన్నారని చెప్పాను. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఈమెయిల్ మార్కెట్లో గూగుల్దే డామినేషన్. అందుకే ఈమెయిల్ అంటే జీమెయిల్ అనే భావన ఉంటుంది. ఇప్పుడు మనకు సర్ఫ్ వాషింగ్ పౌడర్ మొదటిసారిగా వచ్చినప్పుడు సర్ఫ్ బ్రాండ్తో వచ్చింది. ఇప్పటికీ కూడా వేరే వాషింగ్ పౌడర్ను కూడా దాని సర్ఫ్ ఇవ్వండి అని అంటారు. సర్ఫ్ అంటేనే వాషింగ్ పౌడర్. జిరాక్స్ అంటే వాస్తవంగా అది కంపెనీ పేరు. ఇవాళ చాలా క్యానన్ జిరాక్స్ అంటారు. క్యానన్ వేరు, జిరాక్స్ వేరు. జిరాక్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ కంపెనీ. కానీ ఫోటోస్టాట్ టెక్నాలజీని మొదలు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కనుక మనం ఆ ప్రాసెస్, ఫోటోస్టాట్ చేసే ప్రాసెస్ని జిరాక్స్ అనుకుంటాం. అలాగే డాల్డా అంటాం. డాల్డా కాదు, అది వనస్పతి. అది ఏదైనా మనం డాల్డానే అంటాం. డాల్డా ఇస్ ఎ కంపెనీస్ నేమ్. ఇలా మన నిత్య జీవితంలో కొన్ని బ్రాండ్లు ప్రొడక్ట్తో ఐడెంటిఫై అయ్యాయి. అలా జీమెయిల్ కూడా ఈమెయిల్ అనే ప్రొడక్ట్తో ఐడెంటిఫై కావటానికి కారణం ఈమెయిల్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం. వాస్తవంగా గూగుల్ కాదు ఇన్నోవేట్ చేసింది, ఒక రకంగా హాట్మెయిల్ ఫస్ట్గా దీన్ని ఇన్నోవేట్ చేశారు. కానీ హాట్మెయిల్లో స్పామ్ విపరీతంగా పెరగడంతో స్లోగా హాట్మెయిల్ అదృశ్యమైపోయింది. జీమెయిల్ డామినేట్ చేసింది. వరల్డ్ వైడ్గా 2.5 బిలియన్ యూజర్స్, 250 కోట్ల మంది జీమెయిల్ వాడుతున్నారు. అంటే ప్రపంచ జనాభాలో 3వ వంతు, 1/3 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ జీమెయిల్ వాడుతున్నారు. నేను అనేది పాపులేషన్లో నిన్న పుట్టిన శిశువు ఉండొచ్చు, రేపు పొద్దున పోవడానికి రెడీగా ఉన్న వృద్ధుడు కూడా ఉండొచ్చు, చదువు రానివాడు ఉండవచ్చు, చదువుకున్నవాడు ఉండొచ్చు. అలా వరల్డ్ పాపులేషన్లో 1/3 ఇవాళ జీమెయిలే వాడుతున్నారు. 250 కోట్ల మంది జీమెయిల్ యూజర్స్ అంటే మీరు ఆలోచించండి. మరో 400 మిలియన్ పీపుల్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ వాడుతున్నారు, 40 కోట్ల మంది. దే ఆర్ ద సెకండ్ ఇన్ ద మార్కెట్. అయితే గూగుల్కు చాలా దూరంగా ఉన్నారు. వీరు కాకుండా యాహూ మెయిల్, అలాగే మీకు ఇతర సర్వీసెస్, ఐక్లౌడ్ సర్వీస్, ఇలా
రకరకాల ఈమెయిల్ సర్వీసెస్లో మనకు గూగుల్ మాత్రం డామినేట్. ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది ఈమెయిల్ సర్వీసెస్. సో ఈ ఈమెయిల్లో ఇవాళ మనకు నిత్య జీవితంలో భాగమైపోయింది. సో నిత్య జీవితంలో ఎంత భాగమైందంటే మనం ఏదైనా పేమెంట్ చేస్తే మనకి ఈమెయిల్ వస్తుంది. మనం ఒక ట్యాక్సీ మాట్లాడుకుంటే అది క్లోజ్ అవడంతోనే ఈమెయిల్ వస్తుంది. మనం ఒక జాబ్కి అప్లై చేస్తే ఈమెయిలే కాంటాక్ట్. మీకు ఆఫీస్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా ఆఫీస్ మెయిల్ చెక్ చేసుకోవాల్సిందే, బాస్ ఏమైనా పంపించాడా అని చెప్పి. ఇలా ఒక స్కూల్ హాలిడే ఉంటే పిల్లలకు లేదా పేరెంట్స్కు ఈమెయిల్ వస్తుంది. సో ఈమెయిల్ ఈరోజు మన నిత్య జీవితంలో ఇంతగా విడదీయరాని అంశంగా మారిపోయింది. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ జీమెయిల్కు ఇలాన్ మస్క్ ప్రమాదం మొదలైంది. ఇలాన్ మస్క్ అంటే మనకు తెలియదు కాదు. ఇలాన్ మస్క్ ఉన్న ప్రత్యేకతే డిస్రప్టివ్ టెక్నాలజీ మ్యాన్. డిస్రప్టివ్ అంటే నెగిటివ్ కాదు, ఇంగ్లీష్లో డిస్రప్టివ్ అంటే ఇప్పుడున్న వ్యవస్థను కంప్లీట్గా మార్చేవాడు డిస్రప్టివ్ అంటాడు. డిస్రప్టివ్ బిజినెసెస్ అంటారు, డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో టెస్లా సృష్టించిన డిస్రప్షన్ అంతా ఇంత కాదు. స్పేస్ మార్కెట్లో స్పేస్ ఎక్స్ సృష్టించిన డిస్రప్షన్ అంతా ఇంత కాదు. ఆఖరికి మన సునీత విలియమ్స్కు నాసా తిరుగు ప్రయాణం ప్రొవైడ్ చేయకపోతే ఇలాన్ మస్క్ తిరుగు ప్రయాణం ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అందువల్ల ఇలాన్ మస్క్ అంటే ఏమైనా చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం ప్రపంచంలో ఉంది. ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా ఈ ఈమెయిల్ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాడు. జీమెయిల్ను డిస్ట్రాయ్ చేస్తానంటూ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఇలాన్ మస్క్ కాదు ఫస్ట్ ఈ అంశాన్ని బయటపెట్టింది. ఎక్స్ అంటే ఇలాన్ మస్క్ ట్విట్టర్లో, ఒకప్పుడు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్లో ఒక యూజర్ వై నాట్ ఎక్స్ మెయిల్ అంటే వెంటనే ఇలాన్ మస్క్ ఎస్ అని సమాధానం ఇచ్చాడు. ఇంకో యూజర్ ఎప్పుడొస్తుంది వెన్ కెన్ వీ హ్యావ్ ఎక్స్ మెయిల్ అంటే కమింగ్ సూన్ అని ఇలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రపంచానికి తెలిసింది ఈమెయిల్ మార్కెట్లో కూడా ఈ వెహికలే కాదు, ఈ మెయిల్లో కూడా ఇలాన్ మస్క్ ఎంటర్ అవుతున్నాడని. సో ఈమెయిల్ మార్కెట్లో ఎంటర్ అయి జీమెయిల్ డామినేషన్ కూడా బ్రేక్ చేస్తాడు అని అంటున్నారు. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే ఇంతకుముందు ఇచ్చిన లెక్కలే మీకు అందుకు ఉదాహరణ. ఒకటి, ఇట్ ఇస్ ఆల్రెడీ హైలీ సాచురేటెడ్ మార్కెట్. ఇప్పటికే హైలీ సాచురేటెడ్ మార్కెటే కాదు, హైలీ మానోపలైజ్డ్ మార్కెట్. మైక్రోసాఫ్ట్ లాంటి కార్పొరేట్ పవర్ హౌస్ కూడా గూగుల్కు దగ్గరలో రాలేకపోయింది. ఇప్పుడు 2.5 బిలియన్ 250 కోట్ల మంది జీమెయిల్ వాడుతుంటే కేవలం 40 కోట్లే 400 మిలియనే మీకు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ వాడుతున్నారు. సో ఇక మిగతా వాళ్ళది ఇంకా తక్కువ. అందువల్ల మొదటి ఛాలెంజ్ ఇలాన్ మస్క్ హైలీ సాచురేటెడ్ మానోపలైజ్డ్ మార్కెట్లో గూగుల్ డామినేషన్ బ్రేక్ చేసి ఎంటర్ కాగలగాలి. ఇది మొదటి సమస్య. రెండవది ఏంటంటే చాలా నమ్మకము, విశ్వాసం ఉండాలి. ఇలా సెర్చ్ మార్కెట్లో, ఈమెయిల్ మార్కెట్లో గూగుల్ డామినెంట్ రోల్ ప్లే చేస్తుందంటే కారణం ద అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ పీపుల్ హ్యావ్. ఇలాన్ మస్క్ అంటే హైలీ పోలరైజింగ్ ఫిగర్. ఇవాళ ట్విట్టర్ పైన ట్రస్ట్ లేకనే ట్విట్టర్ ఫౌండర్ మొదలుపెట్టిన ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిపోతున్నారు, మీకు బ్లూ స్కైలోకి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఎందుకు ఇలాన్ మస్క్ అంటే న్యూట్రల్ కాదు, ఇలాన్ మస్క్ అంటే బయాస్. ఇటీవల అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ట్రంప్కు అనుకూలంగా ఇలాన్ మస్క్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అందువల్ల ఇలాన్ మస్క్ లాంచ్ చేసేటువంటి ఈమెయిల్ ఎంత మేరకు సేఫ్, సెక్యూర్డ్ అనే అనుమానం ఉంటుంది. అది ఇక మూడవది సెక్యూరిటీ కన్సర్న్స్. ఎవరు ఈ ఈమెయిల్ వాడచ్చు? ఈవెన్ ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను ఇంకో వీడియోలో చెప్పాను, స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సదుపాయాలు ఇస్తున్న స్పేస్ ఎక్స్ కంపెనీ, ఇలాన్ మస్క్ కంపెనీకి సంబంధించిన శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఇచ్చేది స్టార్లింక్స్. ఎడారి మధ్యలో కూడా స్టార్లింక్స్ ఆపరేట్ అవుతుంది, కొండలపైన పర్వతాలపైన ఆపరేట్ అవుతుంది, సముద్ర మధ్యలో కూడా స్టార్లింక్ ఆపరేట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ డ్రగ్ స్మగ్లర్స్ ఇటీవల భారత కోస్ట్ గార్డ్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర స్టార్లింక్ డివైస్ కనబడ్డది. మణిపూర్లో భద్రతా బలగాల మిలిటెంట్ల పైన దాడి చేస్తే వాళ్ళ దగ్గర స్టార్లింక్ టెర్మినల్ ప్లస్ అలాగే రూటర్స్ కనబడ్డాయి. అందువల్ల ఈ ఇలాన్ మస్క్ లాంచ్ చేసేటువంటి ఎక్స్ మెయిల్ మరి ఏ రకమైన ఛాలెంజెస్ ఇస్తుంది, దాని మిస్యూజ్ ఏమవుతుంది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ మూడు ఛాలెంజెస్ డెఫినెట్గా ఇలాన్ మస్క్ ఎదుర్కోవాలి. కానీ ఇలాన్ మస్క్ ఇలాన్ మస్క్ ఛాలెంజెస్ కొత్త కాదు. ఛాలెంజెస్ను ఎదుర్కోవడంలోనే ఇలాన్ మస్క్ ప్రత్యేకత. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్
ఇలాన్ మస్క్ టెస్లా సృష్టించిన డిస్రప్షన్ అంతా ఇంత కాదు. అందువల్ల ఇలాన్ మస్క్ ఏమైనా చేయగలుగుతాడో అనే భావన కూడా మార్కెట్లో ఉంది. లెట్ us see whether Xmail will be a సక్సెస్. జీమెయిల్ ఆధిపత్యాన్ని ఛేదించి ఈమెయిల్ ప్రపంచంలో Xmail మరొక స్టార్గా వెలుగుతుందా లేదా అనేది చూడాలి.